నిన్న రాత్రి జరిగిన అయ్యప్ప స్వాముల శోభయాత్రలో హిందూ ముస్లింల ఐక్యత చరిత్రలో నిలిచిపోతుందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హర్షం వ్యక్తం చేశారు. రాయచోటి గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శివాలయం వద్ద నుంచి 1500-2000 మంది అయ్యప్ప స్వాములతో జరిగిన శోభయాత్రలో టానా సర్కిల్ వద్ద ముస్లిం సోదరులు మతాలు వేరైనా మనమంతా ఒక్కటే అని చాటి చెబుతూ అయ్యప్ప స్వాములకు ఎదురుగా వెళ్లి ఘన స్వాగతం పలికారు. ఊరేగింపుగా వస్తున్న అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరులు పండ్లు, జ్యూసులు మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేసి తమ ఐక్యత చాటి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని ఎస్పీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతటి శుభ పరిణామానికి కారకులైన హిందూ ముస్లిం సోదరులకు, రెవెన్యూ సిబ్బందికి, మరీ ముఖ్యంగా పోలీస్ అధికారులకు ఎస్పీ ధీరజ్ కనుబిల్లి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మనకి డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడాను మనకి శివాలయం టెంపుల్ గుడి నుండి టౌన్ అంతా కూడా ఒక జాతరగా వెళ్ళి విగ్రహాన్ని కూడా ఊరేగించడం జరిగింది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కూడాను మన రాయచోటిలోని కొద్దిగా టెన్షన్ వాతావరణం కూడిన విషయం చూస్తున్నాం. కానీ ఈ సంవత్సరం మొట్టమొదటిసారి మన ముస్లిం సోదరులందరూ కూడా రాయచోటి టౌన్లోని ముందుకొచ్చి చాలా ఘనంగా అయ్యప్ప స్వామి భక్తులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకి ఫ్రూట్స్ మరియు వాటర్ బాటిల్, జ్యూసులు, ఫలాలు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి చాలా శాంతియుతంగా, చాలా ఐక్యతతో ఈ ప్రశ్న అంతా కూడాను చాలా ఘనంగా జరపడం జరిగింది. దానికి మన పోలీసు వారి తరఫున మరియు రాయచోటి అడ్మినిస్ట్రేషన్ తరఫున అంతా కూడాను ముస్లిం సోదరులకు, అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడాను కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. ఫస్ట్ టైం ఇటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుని చాలా సంవత్సరాల తర్వాత ఇదే ఐక్యత ఒక సమైక్య వాతావరణంలో ఇక ముందు ఏదైనా కార్యక్రమాలు కానీ లేదా ఇటువంటి ప్రొసెషన్ జరిగినప్పుడు కూడాను కలిసిమెలిసి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి, చూడవచ్చు. ఇక్కడ ముస్లిం సోదరులు కూడా మన అయ్యప్ప స్వామి భక్తుల్ని వాటేసుకోవడం కానీ, లేదా వాళ్ళకి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, అసలు డైరెక్ట్ ఆల్మోస్ట్ విగ్రహం రథం దగ్గరికి కూడాను ముస్లిం సోదరులే వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ, ఇదంతా ఒక మంచి వాతావరణం కూడుకొని చేస్తున్నది. సో అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈ ప్రొసెషన్ అంతా కూడాను ఈ చాలా ఇష్యూ లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా జరిపినందుకు మొత్తం రాయచోటి ప్రజలకి, ముస్లిం సోదరులకు మరియు అయ్యప్ప స్వామి భక్తులకు, మిగతా అదర్ ఆర్గనైజేషన్స్ అందరికీ కూడాను మన పోలీస్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.